అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో చేయని నేరం అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పూర్వం అవంతి నగరంలో ఒక రాజు ఉండేవాడు. ఒకనాటి సాయంకాలం ఆయన తన మేడపై భాగాన విహరిస్తూ ఉండగా ఒక పక్క ఉన్న డాబా మీద ఆయన ఒక అందమైన స్త్రీ కనిపించింది. రాజుగారు వివేకి న్యాయబుద్ధి అయినవాడే. అయినా ఆ స్త్రీ సౌందర్యం చూడగానే ఆయనకు ఆమెపై కోరిక కలిగింది. ఆయన వెంటనే పనివాళ్ళని పిలిచి ఆ డాబా ఎవరిదని అడిగాడు. చిత్తం మహాప్రభు, అది తమ దగ్గర కొలువు చేసే వీరభద్రుడు అనేవాడిది అన్నారు నౌకరులు. వీరభద్రుని ఒకసారి పిలవండి అన్నాడు రాజు. వీరభద్రుడు రాగానే రాజు అతని చేతికి ఒక ఉత్తరం ఇచ్చి, ఏమోయ్, దీన్ని తీసుకుని వెళ్ళి ఫలానీ నగరంలో ఫలానీ వారికిచ్చి జవాబు తీసుకురావాలి. రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళు అన్నాడు. చిత్తం మహాప్రభు అని వీరభద్రుడు రాజుగారిచ్చిన ఉత్తరం తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం వీరభద్రుడు ఇల్లు వదిలి వెళ్ళేదాకా కనిపెట్టుకుని ఉండి తర్వాత రాజుగారు ఒంటరిగా వీరభద్రుడి ఇంటికి వెళ్ళాడు. వీరభద్రుడి భార్య తమ ప్రభువుకు చేయదగిన మర్యాదలన్నీ చేసి, మీరు మా ప్రభువులు, కానీ మాకు రక్షకుడు ఆ భగవంతుడే అన్నది. ఎందుకలా అన్నావు అన్నాడు రాజు. మీరెందుకు దయచేశారో నాకు తెలుసును, కానీ నాకు ఒకటే సందేహం. మృష్టాన్న భోజనాలు చేసేవారికి ఎంగిలి కూడు మీద భ్రమ ఎందుకు అని అన్నది. వీరభద్రుడి భార్య మర్యాదగాను మెత్తని చెప్పుతో కొట్టినట్టుగాను. ఆ మాట వినగానే రాజుకు ఎంతో అవమానమైనది. ఆయన చివాలను లేచి తన పాదరక్షకులు కూడా తొడుక్కోకుండా తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. రాజకార్యం మీద కొంత దూరం వెళ్ళిన వీరభద్రుడు తాను ఉత్తరం తీసుకోకుండా బయలుదేరినట్టు తెలుసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. వసారాలో అతనికి రాజుగారి పాదరక్షకులు కనిపించాయి. తనను రాజుగారు ఎందుకు పంపించినది గ్రహించాడు. భార్యకు కనిపించినైనా కనిపించక మరిచిపోయిన ఉత్తరం తీసుకుని తిరిగి గుర్రమెక్కి అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళవలసిన చోటుకి వెళ్ళి ఇవ్వవలసిన ఉత్తరం ఇచ్చి జవాబు తీసుకుని తిరిగి వచ్చి రాజుగారికి సమర్పించుకున్నాడు. రాజుగారు అతనికి అప్పుడే 100 మొహారీలు పారితోషికం ఇచ్చి పంపించివేశాడు. వీరభద్రుడు ఆ సొమ్మంతా కంసాల దగ్గరకు తీసుకుపోయి ఆ విలువలకు సరిపడా నగలు కొని ఇంటికి తిరిగి వచ్చి వాటిని భార్యకిచ్చి పెట్టుకోమన్నాడు. ఆమె అందాన్ని ఆ నగలు రెట్టింపు చేశాయి. ఇవి రాజుగారి అనుగ్రహం వల్ల లభించిన ఈనం. వీటిని పెట్టుకుని మీ వాళ్ళ వద్దకు వెళ్ళు అన్నాడు వీరభద్రుడు. మా వాళ్ళ వద్దకు దేనికి అన్నది భార్య. దేనికేమిటి, రాజుగారికి మనమంటే ఎంత అభిమానమో నలుగురికి తెలియవద్దా అన్నాడు వీరభద్రుడు. సరే అయితే అలాగే వెళ్తాను అని వీరభద్రుడి భార్య పుట్టింటికి ప్రయాణమైనది. ఆమె పుట్టింటి దగ్గర 1 నెల రోజులున్నది. కానీ ఆమెను తీసుకుపోవటానికి వీరభద్రుడు వెళ్ళలేదు. కనీసం మరెవరినైనా పంపలేదు. అధమం, తన క్షేమ సమాచారాలైనా కబురు చేయలేదు. నెల నిండగానే వీరభద్రుణ్ణి భావమరుది చూడవచ్చాడు. మాటల ధోరణి బట్టి వీరభద్రుడు తన భార్యను వదిలిపెట్టే ఉద్దేశంతో ఉన్నట్టు భావమరదికి స్పష్టమైనది. అతనికి చాలా కోపం వచ్చింది. ఇన్ని మాటలు ఎందుకు? నువ్వు మా చెల్లెల్ని మర్యాదగా తెచ్చి ఏలుకుంటావా? రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయమన్నావా అన్నాడు బావమరిది. నీ చెల్లెల్ని మొగుడు వదిలేశాడని దివాణమంతా తెలియాలంటే ఫిర్యాదు చేసుకో. నా మట్టుకు నేను గుట్టురట్టు కాకుండా ప్రవర్తించాను. తర్వాత నీ ఇష్టం అన్నాడు వీరభద్రుడు. ఎట్లా ఫిర్యాదు చేయాలో నాకు ఆ మాత్రం తెలుసులే, చూద్దువుగాని అన్నాడు బావమరిది. ఒక రోజున వీరభద్రుడికి దర్బారు నుంచి పిలుపు వచ్చింది. రాజుగారి సింహాసనానికి సమీపంలోనే న్యాయాధికారి కూర్చుని ఉన్నాడు. ఆయన వీరభద్రుడు బావమరిదిని పిలిచి, ఫిర్యాదు చేస్తున్నది నీవేదా? నీ ఫిర్యాదు సభవారికి విన్నవించు అన్నాడు. బావమరిది ఈ విధంగా చెప్పాడు. ఏలినవారు న్యాయం చిత్తగించాలి. మాకొక ముచ్చటైన తోట ఉండేది. దాని ఎత్తైన గోడ మధ్య ప్రాణంతో సమానంగా పెంచుకున్నాం. చక్కగా పెరిగి పూలతో పళ్ళతో కళకళలాడుతున్న ఆ తోటను ఈ వీరభద్రుడికి అప్పగించి జాగ్రత్తగా రక్షించి అనుభవించుకోమన్నాం. ఈ వీరభద్రుడు ఆ తోటను కొంతకాలం పాటు యథేచ్ఛగా అనుభవించి
చివరకు గోడలన్నీ కూలదూసి తోటను గాలికి వదిలివేశాడు. తనకిక ఆ తోటతో పని లేదని, కావలిస్తే మేము పుచ్చుకోవచ్చునని. ఇదేమైనా ధర్మమేనా? ఇది నిజమేనా? ఈ ఆరోపణకు నువ్వేమంటావు వీరభద్ర అన్నాడు న్యాయాధికారి. వీరభద్రుడు ఈ విధంగా చెప్పాడు. తోటను నేను మొదట తీసుకున్న మాట, తిరిగి వదిలివేసిన మాట కూడా నిజమే. కానీ నేను ఆ పని ఇష్టమై చెయ్యలేదు, ఒకరి ప్రోద్బలం మీద చెయ్యలేదు. జరిగింది ఏమిటంటే, ఒకనాడు నేను తోటలో ప్రవేశించడానికి నాకక్కడ సింహం పాదాల గుర్తులు కనపడ్డాయి. ఇక ఆ తోట నాకు క్షేమకరం కాదనిపించింది. సింహం పట్ల నాకు గల గౌరవభావము, నా ప్రాణాలపై నాకు గల తీపి చేరి నా చేత ఈ పని చేయించాయి. నేను చేసిన తప్పేమిటో ఏలినవారు సెలవియ్యాలి. ఇంతవరకు మౌనంగా వింటున్న రాజు అడ్డు వచ్చి, వీరభద్ర, నువ్వు అపోహపడ్డట్టు కనిపిస్తున్నది. ఆ తోట సంగతి నాకు తెలుసును. పొరపాటున సింహం అందులో అడుగు పెట్టిందేమో కానీ అక్కడ సింహానికి ఏం దొరుకుతుంది? ఒక్క పువ్వు కానీ, ఫలం కానీ, చిగురుటాకు కానీ అంటకుండగా తనకది చోటు కాదని తెలుసుకుని ఆ సింహం అప్పుడే వెళ్ళిపోయి ఉంటుంది. సింహానికి వెరుచుని నువ్వు నీ ప్రియమైన తోటను గాలికి వదలవలసిన అవసరం కొంచెమైనా లేదు. అందుచేత నువ్వు నీ బావమరుదితో రాజీపడి నువ్వు తోటను తిరిగి తీసుకో అన్నాడు. ఈ మాటలు వీరభద్రుడికి తప్ప సభలో ఇంకెవరికీ అర్థం కాలేదు. అవి విని వీరభద్రుడు ఎంతో సంతోషించాడు. అతను తన భార్యను పుట్టింటి నుంచి తిరిగి తెచ్చుకుని సుఖంగా జీవించాడు. ఇప్పుడు మిత్రద్రోహి అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం అలెగ్జాండ్రియా నగరంలో ఆబూకీర్ అనేవాడికి కలంకారీ దుకాణం ఒకటి ఉండేది. వాడు కావడానికి మంచి పనివాడే కానీ మోసగాడు, సోమరిపోతూ, బొత్తిగా నీతిమాలినవాడు. రంగు వేయమని ఎవరన్నా బట్టలిస్తే రంగులకని ముందుగా సొమ్ము తీసుకుని బట్టలు అమ్మేసి అదంతా పెట్టి సుఖంగా భోంచేసేవాడు. బట్టలిచ్చిన వారిని తెగ తిప్పి చివరకు అద్దకం వేసిన బట్టలెవరో అపహరించినట్టు చెప్పేవాడు. కొంతకాలానికి ఆబూకీర్ అంటే ఎటువంటి వాడో చాలామందికి తెలిసిపోయింది. అప్పటికీ తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే మోసం చేస్తూనే ఉండేవాడు. వాడు తన దుకాణం తెరవటం కూడా మానేసి దానికి ఎదురుగా ఉండే మంగళ దుకాణంలో కూర్చోవటం మొదలుపెట్టాడు. వాడి వల్ల మోసపోయిన వారు వచ్చి చూసి దుకాణం మూసి ఉందని వెళ్ళిపోయేవారు. ఎవరైనా కొత్త వాళ్ళ బట్టలు పట్టుకుని వస్తే ఆబూకీర్ బేరం తీసుకుని ఆ బట్టలు అమ్మేసి చిద్విలాసంగా ఖర్చు పెట్టేసేవాడు. ఇట్లా ఎంతకాలం సాగుతుంది? ఒకనాడెవరో ఆబూకీర్ షాపుకు జప్తు పెట్టారు. రాజభటులు తన దుకాణానికి సీల్ వేయటం మంగళ షాపులోంచి ఆబూకీర్ చూశాడు. మంగళ షాపు గలవాడి పేరు ఆబూసీర్. అతను చాలా పెద్ద మనిషి, శాంతమూర్తి. అతను ఆబూకీర్తో ఎందుకు వచ్చిన ప్రారబ్ధం, అక్రమంగా ఎంతకాలం వృత్తి చేసుకోగలవు? అల్లా ఇచ్చేదాంతో తృప్తిపడి న్యాయంగా బతకరాదా అన్నాడు. నన్నేం చావమంటావా? ఎంత కష్టపడి చేసినా తిండికే చాలకపోయే నీకు నిక్షేపంగా జరిగిపోతున్నది కనుక కబుర్లు చెబుతావు అన్నాడు ఆబూకీర్. లేదు తమ్ముడు, నాకు కూడా ఏమీ బాగా జరగడం లేదు. పోనీ ఈ నగరం విడిచి ఎక్కడికైనా పోయి ఇంతకన్నా సుఖంగా బతకగలవేమో చూద్దాం అన్నాడు ఆబూసీర్. దీనికి కలంకారీవాడు ఒప్పుకున్నాడు. ఇద్దరు ఫతేహా జపించి ప్రమాణం చేసుకున్నారు. ఇద్దరిలో ఎవరు ముందు సంపాదించినా రెండో వారిని భరించాలి. ఒకరు ఎక్కువ సంపాదించినా తక్కువ సంపాదించినా ఇద్దరూ సమంగా పంచుకోవాలి. మరునాడు ఉదయమే వారిద్దరూ రేపు వెళ్ళి ఒక పడవ పట్టుకున్నారు. రేవుకు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఒక పడవెక్కి తమ వెంట కొద్ది ఆహారమే పట్టుకుని వెళ్ళారు. అందుచేత మంగలి పడవలో ఉన్నవారికి క్షౌరం చేసి డబ్బుకు బదులు ఆహారం స్వీకరించి దానితో తమ ఇద్దరి పొట్టలు నింపడానికి నిశ్చయించుకున్నాడు. పడవలో మంగలి ఆబూసీర్ ఒక్కడే. అతను పొది తీసుకుని ప్రయాణికుల మధ్యకు వెళ్ళేసరికి కొందరు అతని చేత క్షౌరం చేయించుకున్నారు. అందరి దగ్గర అతను ఆహారమే పుచ్చుకున్నాడు. కొందరు రొట్టెలు, కూర మొదలైనవి ఇచ్చారు.
మరికొందరు చిల్లర డబ్బులు కూడా ఇచ్చారు. పడవ మీద మంగళ ఉన్నట్టు తెలియగానే సరంగ్ అతని కోసం కబురు చేశాడు. ఆబూసీరు సరంగ క్షౌరం చేసి డబ్బులు ఇవ్వబోతే తీసుకోక తమ కథ యావత్తును అతడికి చెప్పుకున్నాడు. అయితే భోజనం వేళకు నీ మిత్రుని కూడా వెంట పెట్టుకురా, వంట చేయిస్తాను, నాతోనే భోంచెదురుగాని అన్నాడు సరంగు. మంగళ సంతోషించి తాను సంపాదించిన ఆహారమంతా మూట కట్టుకుని కలంకారీవాడున్న చోటుకి తిరిగి వెళ్ళాడు. ఆ సోమరిపోతు పడవ ఎక్కినది మొదలు అట్లాగే పడుకుని నిద్రపోతున్నాడు. ఆబూసీరు వచ్చి లేపగా వాడు, ఏమీ అనుకోకు అన్నా, నాకు చాలా పైత్యవికారంగా ఉంది, లేచి నిలబడలేను అంటూ మంగళ తెచ్చిన రొట్టెలు కూర గబగబా నోట కుక్కుకోసాగాడు. నీవెందుకు తింటావు? మనిద్దరిని సరంగు భోజనానికి రమ్మన్నాడు, వేళ కావచ్చింది కూడా అన్నాడు ఆబూసీరు. నేనెట్లా రాను, లేస్తేనే ఒళ్ళు తూలుతుంది అంటూ ఆబూకీరు తన పొట్ట ఆత్రంగా నించుకున్నాడు. మంగళ ఒక్కడే రావటం చూసి సరంగు, నీ స్నేహితుడు ఎక్కడెక్కడ అన్నాడు. అతనికి ఒళ్ళు తిప్పుతున్నదట అని జవాబిచ్చాడు మంగళి. భోజనాలు అయ్యాక సరంగు ఒక పళ్ళెం నిండా భోజన పదార్థాలు పెట్టించి కలంకారీవాడి కోసం మంగళ వెంట పంపాడు. మంగళి కష్టపడి సంపాదించిన ఆహారం యావత్తు ఖాళీ చేసి నిద్రపోతున్న ఆబూకీర్ నిద్రలేచి సరంగు పంపించిన పళ్ళెం కూడా ఖాళీ చేసి మళ్ళీ నిద్రకు పడ్డాడు. ఈ విధంగా 20 రోజులు సముద్రం మీద ప్రయాణం చేసి పడవ ఒక నగరం చేరింది. ఇద్దరు స్నేహితులు పడవ దిగి నగరంలోనికి వెళ్ళి ఒక సరాయిలో గది అద్దెకు తీసుకున్నారు. అందులో ప్రవేశించింది మొదలు కలంకారీవాడు ఒకటే నిద్ర. మంగళి ఆబూసీరు మాత్రం బయటకు వెళ్ళి తను వృత్తి చేసుకుని కూరనార కొనుక్కుని ఇంటికి వచ్చేవాడు. వంట చేసేవాడు, స్నేహితుడికి పెట్టి తాను తినేవాడు. ఆబూకీరు భోజనానికి మాత్రం నిద్రలేచి మళ్ళీ వెంటనే పడుకొని నిద్రపోయేవాడు. ఆబూసీరు అతనితో ఏమిటి సోమరితనం అని ఎప్పుడూ అనలేదు. పైపెచ్చు తనకు పని లేకపోయినా నగరం వినోదాలు చూడటానికి బయటకు పోతూ, నేను పోతున్నాను, నువ్వు విశ్రాంతి తీసుకో అనేవాడు. ఈ విధంగా 40 రోజులు గడిచాయి. 41వ రోజున మంగళి ఆబూసీరుకు జబ్బు చేసింది. అతను సరాయి నౌకరును బతిమాలి అతని ద్వారా తనకు కావలసిన తిండి అది తెప్పించాడు. ఆబూకీర్ మట్టుకు ఇంకా తింటూ నిద్రపోతూ ఉన్నాడు. మరి 4 రోజులు ఈ విధంగా జరిగాక ఆబూసీరు జ్వరం తీవ్రమైన అతనికి ఆకస్మిక స్థితి ఏర్పడింది. అందుచేత అతను సరాయి నౌకర్ని పిలిచి డబ్బులిచ్చి బజారు నుంచి తిండి తెప్పించలేదు. వేళకు తిండి లేకపోయేసరికి కలంకారీ ఆబూకీరుకు ఆకలి దహించసాగింది. అతను లేచి ఆబూసీర్ చొక్కా వెతికాడు. అందులో కొంత డబ్బు దొరికింది. అది చేత పట్టుకుని ఎవరికీ చెప్పకుండగా గది తలుపు మూసి ఆబూకీరు నగరంలోనికి వెళ్ళిపోయాడు. నగరం చాలా దివ్యంగా ఉంది. కానీ ఒక చిత్రం కనిపించింది. ఆ నగరంలో ఏ మనిషి చూసినా తెల్ల దుస్తులు, నీలిరంగు దుస్తులు వేసుకుని కనబడ్డారే కానీ ఇతర రంగుల దుస్తులతో ఎవరూ కనిపించలేదు. దానికి కారణం తెలుసుకుందామని ఆబూకీరు అక్కడ ఒక కలంకారీ దుకాణానికి వెళ్ళి, నా చేతి రుమాలకు రంగు వెయ్యాలి, ఏ రంగు వేస్తారు, ఎంత పుచ్చుకుంటారు అని దుకాణదారుని అడిగాడు. నీలిరంగు వేస్తాం, 20 వెండి కాసులు పుచ్చుకుంటాం అన్నాడు దుకాణవాడు. కొంచెం సేపు సంభాషించిన మీదట ఆబూకీరుకు ఆ ఊరు రహస్యం తెలిసిపోయింది. అక్కడ నీలిరంగు చౌకగా దొరుకుతుంది. ఆ ఊరి కలంకారీ వాళ్లకు మరొక రంగు వేయటం చేత కాదు. వారు అంతేసి మజూరు పుచ్చుకోవడానికి కూడా కారణం ఉంది. ఆ నగరంలో కలంకారీ పనిచేసేవారు 40 మందే ఉన్నారు. వారంతా కట్టుగా నిలబడి కొత్త వారినెవరిని ఆ వృత్తిలోనికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. 40 మందిలోనూ ఎవరినైనా చస్తే వారి పిల్లల్లో ఎవరో ఒకరికి కలంకారీ పని నేర్పి ఆ వృత్తి చేసుకునిస్తారు. ఈ విషయాలన్నీ తెలుసుకుని ఆబూకీర్ నేరుగా ఆ నగరపు రాజుగారి వద్దకు వెళ్ళాడు. తనకు కలంకారీ పని తెలుసునని, తాను బట్టలకు ఏ రంగు కావాలంటే ఆ రంగు వేయగలనని
అందుచేత తనకు కలంకారీ దుకాణం పెట్టుకునే అవకాశం ఇప్పించమని అడిగాడు. రాజు ఈ మాటలు విని ఆశ్చర్యపోయి ఆబూకీర్ కలంకారీ దుకాణం పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వటమే కాక పెట్టుబడి 5,000 బంగారు కాసులు, సహాయపడేందుకు కొందరు బానిసలు, ఉచితంగా ఇల్లు ఇప్పించాడు. ఆబూకీరు ఆ దుకాణంలో తనకు కావలసినన్ని సరుకు సరంజామా అంతటా ఏర్పాటు చేసి రాజుగారు పంపిన తానువులకు రకరకాల రంగులు వేసి దుకాణం ముందర అట్టహాసంగా ఆరగట్టాడు. జనం విడ్డూరంగా ఎగబడి రంగురంగుల బట్టలకేసి నోళ్లు తెరుచుకో చూడసాగారు. వాటిని చూసి రాజుగారు పొందిన ఆనందానికి అంతేలేదు. ఆయన ఆబూకీర్ మీద కనకవర్షం కురిపించారు. గొప్ప గొప్ప రాజుద్యోగులందరూ తమ బట్టలను ఆబూకీర్ వద్దకు పంపి రకరకాల రంగులు వేయించుకున్నారు. చూస్తూ ఉండగానే కలంకారీ ఆబూకీర్ అధికారము, సంపద కూడా అంతులేకుండా పెరిగిపోయినాయి. అక్కడ సరాయిలో మంగలి ఆబూసీరుకు 3 రోజుల పాటు స్పృహలు రాలేదు. గది తీసుకున్నవారు ఏమయ్యారో చూద్దామని నౌకరు వచ్చి చూసేసరికి ఆబూసీరు మూలుగుతున్నాడు. అతనికి అప్పుడే స్పృహ వచ్చింది. నా చొక్కాలో డబ్బు ఉంటుంది, తీసుకుపోయి నాకు ఏదైనా తాగేందుకు తెచ్చిపెట్టు బాబు అన్నాడు ఆబూసీరు. కానీ చొక్కా జేబు ఖాళీగా ఉంది. ఆబూకీరు ఏమయ్యాడో తనకు తెలియదని అన్నాడు నౌకరు. ఆబూకీరు తనకు ద్రోహం చేసి వెళ్ళిపోయాడని తెలుసుకుని ఆబూసీరు కంటతడి పెట్టాడు. నౌకరు అతన్ని ఓదార్చి అతనికింత జావ తానే కాచిపోసి తన డబ్బుతోనే అతన్ని పోషిస్తూ సమస్తమైన సేవ చేశాడు. చివర ఒక్కనాడు ఆబూసీరుకు ఒళ్ళంతా చెమటలు పట్టి జ్వరం దిగిపోయింది. అతను సరాయి నౌకరుకు తన కృతజ్ఞతను తెలుపుకుని అల్లా అనుగ్రహిస్తే త్వరలోనే రుణం తీర్చుకుంటానని చెప్పి బయలుదేరాడు. మంగళ ఆబూసీరు వీధుల వెంట కొద్ది దూరం వెళ్ళాడో లేదో అతనికి ఒక కలంకారీ దుకాణము, దాని బయట ఆరబెట్టిన రంగురంగుల బట్టలు, వాటిని చూడడానికి మూగిన జనము కనిపించారు. అది ఆబూకీరు దుకాణమని తెలియగానే మంగళకి పరమానందమైంది. పని తొందర వల్లే అతను తనను తిరిగి కలుసుకోలేదని అలా అనుకున్నాడు. కానీ ఆబూసీరు దుకాణంలోనికి తొంగి చూసేసరికి ఆబూకీరు లోపల కూర్చుని వైభవంగా కనిపించాడు. అయితే ఆబూకీరు తన స్నేహితుడిని చూడగానే సంతోషంతో లేచి వచ్చి కౌగిలించుకోకపోగా ఆగ్రహంతో గొంతెత్తి, తప్పుడు వెధవా, మళ్ళీ వచ్చావు, నీ దొంగ మొహం ఇక్కడ చూపించవద్దని ఎన్నిసార్లు చెప్పాను అని అరిచాడు. మరుక్షణమే ఆబూకీరు బానిసలు వచ్చి ఆబూసీరును పట్టుకున్నారు. ఆబూకీరు లేచి వచ్చి అతన్ని తన కర్రలతో గొడ్డును బాదినట్టు బాది, నీ మొహం ఈసారి ఇక్కడ చూపించావో రాజుగారితో చెప్పి నీ తల తీయించి వేస్తాం, జాగ్రత్త, పో అవతలికి అంటూ గెంటి వేశారు. అల్లా తన్ని పరీక్షిస్తున్నాడని తప్ప ఆబూసీరు ఇంకేమీ అనుకోలేకపోయాడు. అతనికి స్నానం చేయించాలని బలమైన కోరిక కలిగింది. కానీ ఎంత దూరం వెళ్ళినా ఒక్క స్నానశాల కూడా కనిపించలేదు. అందుచేత అతను దారిని పోయేవాడిని ఒకరిని పిలిచి, బాబు, సమీపంలో స్నానశాల ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళేందుకు దారి చెబుతావా అని అడిగాడు. స్నానశాల అంటే ఏమిటి అని ప్రశ్నించాడు దారిపోయేవాడు. పురజనులు స్నానాలు చేస్తుంటారే ఆ ప్రదేశం అన్నాడు ఆబూసీరు. పురజనులు అనేది రాజుగారేది, స్నానం చెయ్యాలంటే సముద్రానికి పోవలసిందే అన్నాడు దారిని వెళ్ళేవాడు. ఈ దేశంలో స్నానశాలలు లేవని, వాటి సౌఖ్యాన్ని ఇక్కడ ప్రజలు ఎరుగురని ఆబూసీరుకు అర్థమైంది. అతను నేరుగా రాజుగారి వద్దకు వెళ్ళి, ఇంత అందమైన నగరం ఉండి కూడా ఇక్కడ స్నానశాలలు లేవంటే ఇంతకంటే వేరే లోటు ఉండదు అన్నాడు. స్నానశాలలో ఎటువంటి ఏర్పాట్లు ఉంటాయో ఆబూసీరు వివరించి చెప్పిన తర్వాత, రాజు, బాగుంది, నీకు కావలసినంత డబ్బిస్తాను, ఈ నగరంలో నీకు నచ్చిన చోటు చూసి ఆ ప్రాంతాన్ని చక్కని స్నానశాల కట్టించి నడుపు, అది ఎట్లా నడుస్తుందో చూస్తాం అన్నాడు. రాజుగారి ప్రారంభంతో మంగలి ఆబూసీరు నగర మధ్యంలో మంచి చోటు చూసి అక్కడ ఒక మనోహరమైన స్నానశాల కట్టించాడు. అందులో మధ్య అందంగా ఒక జలయంత్రం నిర్మించాడు. నీళ్ళ తొట్లు, నీరు కాచటానికి ఏర్పాట్లు అమర్చాడు. రాజుగారు పంపిన బానిసలకు ఒళ్ళు పట్టడం మొదలైనవి నేర్పాడు. స్నానశాల ప్రారంభోత్సవం
నాడు రాజుగారు సామంతులు వచ్చారు. వారి కోసం స్నానజలంతో ఆబుస్సీరు పన్నీరు కల్పించాడు. నౌకర్లందరికీ ఒళ్ళు పట్టి ఒళ్ళు రుద్ది సుఖంగా స్నానాలు చేయించారు. అటువంటి సుఖం రాజుగారు కానీ సామంతులు కానీ వారి జన్మలో ఎరుగరు. రాజు పరమానందభరితుడై ఇటువంటి స్నానం చేయించినందుకు ఒక్కొక్కరి దగ్గర ఎంత పుచ్చుకోబోతున్నావు? 1000 బంగారు కాసులకు తక్కువ తీసుకోకు అన్నాడు. ఆబూసీర్ సలాం చేసి, తమరు ప్రభువులు కనుక అంత సొమ్ము ఇవ్వగలరు, పేదవాళ్ళు ఇచ్చుకోగలరా? ఈ సుఖం అందరికీ అందుబాటులో ఉండటానికై ఎవరు ఎంత మనస్ఫూర్తిగా ఇస్తే అంతే పుచ్చుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. రాజుగారు 1000 బంగారు కాసులు, ఆయన వెంట వచ్చిన 400 మందికి తలా 100 బంగారు కాసులు ఆబూసీర్కి ఇచ్చారు. అదే చాలా పెద్ద మొత్తమైంది. మరనాటి నుంచి మామూలు ప్రజలు తండోపుతండాలుగా వచ్చి స్నానశాలల్లో స్నానాలు చేయసాగారు. ఎవరెంత ఇచ్చినా ఆబూసీర్ పుచ్చుకున్నాడు. ఇంకొకనాడు స్నానశాలకు రాజుగారి పడవ సరంగు వచ్చాడు. ఆబూసీరును గుర్తించి పలకరించాడు. ఆబూసీరు ఆయనకు చక్కగా స్నానం చేయించాడు. సరంగు అతనికి డబ్బు ఇవ్వబోయాడు, కానీ ఆబూసీరు తీసుకోవడానికి నిరాకరించాడు. ఈ లోపల స్నానశాల నుంచి అందరూ మెచ్చుకోగా ఆబూకీరు విన్నాడు. అతను స్వదేశంను విడిచి వచ్చాక స్నానశాల అన్నది ఎరగడు. అందుచేత అతను ఒకనాడు తన బానిసలందరినీ వెంట పెట్టుకుని అట్టహాసంగా స్నానశాలకు వచ్చాడు. ఆబూకీరును చూడగానే ఆబూసీరు ఎదురుగా వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడు. అన్నా, మనం ఫతేహా పఠించి ప్రమాణం చేసుకున్నాం కదా, ఒక్కమారైనా వచ్చి నన్ను చూసిపోలేదేం అన్నాడు కలంకారి ఆబూకీర్ ఆప్యాయంగా. రాకేం తమ్ముడు, వచ్చాను. నన్ను పట్టుకుని చావగొట్టి దొంగ అని తిట్టి సత్కరించావు అన్నాడు ఆబూసీర్. ఆబూకీర్ ఆశ్చర్యంగా, నేను కొట్టింది నిన్న? ఎంత ఘోరం, ఎంత ఘోరం! చూసావా, నీలాంటి వాడే ఒక దొంగ వెధవ రోజు నా దుకాణానికి వచ్చి ఏదో ఒకటి కాజేస్తూ ఉండేవాడు. పోనీ పేదవాడు కదా అని మంచిగా ఎన్నోసార్లు చెప్పి చూశాను. చివరకు ప్రాణం విసిగి ఒకనాడు కొట్టాను. అది నువ్వేనని నేను కల్లో కూడా అనుకోలేదు సుమా అన్నాడు. నేను నీ దుకాణానికి ఒకసారి వచ్చాను, ఆనాడే నన్ను తిట్టి తన్ని పంపావు అన్నాడు ఆబూసీర్ విచారంగా. అరెరే, నువ్వు ఫలానా అని చెప్పలేకపోయావా? ఎంత ఘోరం జరిగింది అన్నాడు ఆబూకీరు. అదంతా రాసిపెట్టి ఉంది, నిజం జరిగిందనుకో, దాని గురించి విచారించిన అవసరం లేదు అంటూ ఆబూసీరు తాను ఈ స్నానశాల ఏర్పాటు చేసిన వైనమంతా తెలిపి ఆబూకీర్ చేత తన దగ్గర ఉండి మహావైభవంగా స్నానం చేయించాడు. స్నానం పూర్తి చేసి ఆబూకీరు తన స్నేహితుడితో, అంతా చాలా బాగుంది, కానీ ఒక్క లోపం చేశావు అన్నాడు. ఏమిటది అని అడిగాడు మంగలి ఆబూసీర్ ఆత్రంగా. ఉల్లి పాషాణము సున్నము కలిపి నూరిన నొలుగు కూడా ఉంటే ఈ స్నానశాలకు ఏ లోటు లేదు కదా అన్నాడు ఆబూకీర్. అరెరే, దాని మాటే మరిచాను సుమా, రేపే ఈ నలుగు కూడా తప్పక ఏర్పాటు చేస్తాను అన్నాడు ఆబూసీర్. ఆబూకీర్ తన స్నేహితుడి దగ్గర సెలవు పుచ్చుకుని నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ విధంగా చెప్పాడు. మహారాజా, తమరు నమ్మిన పొంటును కనుక ఒక హెచ్చరిక చేయవలసి ఉన్నది. తమరొక స్నానశాల కట్టించారు, బాగానే ఉన్నది, కానీ అందులో తమరుంచిన మనిషి తమకు అపకారం తలపెట్టినాడు. తమరిని విషంతో తుదముచ్చడానికే ఈ స్నానశాలను కట్టించాడు, సందేహం లేదు. అతని కథ చెబుతాను వినండి. అతను నేను కూడా మరొక దేశపు సుల్తాన్లకు బందీలుగా చిక్కాం. నేను వారి రాజ్యంలో కలంకారీ దుకాణం పెట్టి బట్టలకు చిత్ర విచిత్రమైన రంగులు వేసి సుల్తాన్ గారిని మెప్పించాను. ఆయన నాకు స్వేచ్ఛ ఇచ్చి పంపేశాడు. ఈ మంగళ మాత్రం భార్యాబిడ్డలతో సుల్తానుకు బందీ అయ్యి బయటపడలేకపోయాడు. చివరకు ఒక షరతుపై ఆ సుల్తాను ఇతన్ని ఒక్కడిని వదిలిపెట్టాడు. ఆ షరతు ఏమిటంటే అతను స్నానశాల ఏర్పాటు చేసి విషపు నలుగు పెట్టి మిమ్మల్ని తుదిమెట్టించడం. అతని పని ముగించాక ఆ సుల్తాన్ అతని భార్యాబిడ్డలను వదిలివేస్తాడు. ఆ తర్వాత ఆ సుల్తాన్ వచ్చి తమ రాజ్యం అపహరిస్తాడు. ఇందుకే మంగళ ఇక్కడ చేరాడు. విషపు నలుగేమిటి? ఆబూసీర్ నాకే నలుగు పెట్టించలేదే అన్నాడు రాజు. కనుకనే తమరింకా క్షేమంగా ఉన్నారు. ఎప్పుడో తమకు ఉల్లి పాషాణపు నలుగు పెడతాడు. తమ క్షేమం కోరి చెప్పాను.
హెచ్చరికగా ఉండటం మంచిదని అని ఆబూకీర్ వెళ్ళిపోయాడు. రాజుకు ఆబూసీర్ మీద ఉండిన ఆదరం అంతా ఆగ్రహంగా మారింది. ఆయన మరనాడే సపరివారంగా స్నానశాలకు వెళ్ళాడు. ఆబూసీర్ ఎంతో ఆదరణతో ఆయనకు స్వాగతం చెప్పి తానే స్వయంగా ఆయనకు ఒళ్ళు పట్టి ఒక రకం పిండి తెచ్చి ఆయనకు నలుగు పెట్టబోయాడు. ఏమిటది అన్నాడు రాజు. నలుగు పిండి అన్నాడు ఆబూసీర్. రాజు దాన్ని తీసుకుని వాసన చూశాడు. ఉల్లి పాషాణం వాసన కొడుతుంది. రాజు చివ్వాలను లేచి తన భటులతో ఈ రాజద్రోహిని పెడరెక్కలు కట్టి దివాణానికి తీసుకురండి అంటూ తన దుస్తులు వేసుకొని స్నానం చేయకుండా వెళ్ళిపోయాడు. ఆబూసీరును భటులు దివాణానికి తీసుకుపోయేసరికి రాజుగారు తన పడవ సరంగుతో మాట్లాడుతున్నాడు. ఆయన సరంగుకు ఆబూసీరును చూపి ఈ ద్రోహిని తీసుకుపో, వాణ్ణి ఒక గోతాములో పెట్టి అందులో 2 మణుగులు సున్నప్రాయి కూడా వేసి మూతికి కట్టి నీ పడవలో వేసుకుని తీసుకురా. మిద్దె మీద కిటికీలో నేనుంటాను. నేను చూస్తుండగానే సంచిని నీటిలో పడై ఈ దుర్మార్గుడు సున్నంతో ఉడికి చావాలని మా నిర్ణయం. ఈ మాటలు వినగానే సరంగ్ గుండె అవిసిపోయింది. కానీ అతడికి చిత్తం అనటం తప్ప గత్యంతరం లేదు. అతను పెడరెక్కలు విడిచికట్టి ఉన్న ఆబూసీరును వెంట పెట్టుకుని తన ఇంటికి బయలుదేరాడు. ప్రభువుకి ఇంత ఆగ్రహం కలగడానికి నువ్వేం చేశావు? నువ్వెంతో పెద్ద మనిషి అనుకున్నాను అన్నాడు సరంగు. అల్లా సాక్షిగా నేనే పాపము ఎరగను. కానీ ఏదో అపరాధం జరగకపోతే రాజు నన్ను శిక్షిస్తాడా? ఆయనకు నేనంటే ఎంతో ప్రేమ అన్నాడు ఆబూసీర్. ఏమైనా నా చేతి మీదుగా నీకు ఘోరమరణం కలిగించలేను. నువ్వు మా ఇంటి నుంచి రహస్యంగా బయలుదేరి సముద్రంలో ఉన్న దీవికి వల తీసుకువెళ్ళి చీకటి పడిందాకా చేపలు పడుతూ కూర్చో. చీకటి పడగానే రాజుగారి వంటవాడు చేపల కోసం వస్తాడు. ఈ లోపల నేను గోతాంలో ఏదో దొంగ పెట్టేసి నీటిలోకి తోసేస్తాను. నిజం నిలకడ మీద అదే బయటపడుతుంది అన్నాడు సరంగు. సరంగు ఇంటి నుంచి ఆబూసీర్ వల తీసుకుని చేపలు పట్టడానికి దీవికి వెళ్ళిపోయాడు. సరంగు ఒక పెద్ద గోతాంలో 2 మణుగుల సున్నప్రాయి వేసి అందులో ఒక దొంగ పెట్టి మూతి కట్టి తన పడవలో వేసుకుని తెడ్డు వేస్తూ రాజభవనం ఎదురుగా వెళ్ళి పడవను నిలిపాడు. పై కిటికీలో రాజు కూర్చుని ఉన్నాడు. ఆయన చెయ్యి విసిరి గోతాన్ని నీటిలోకి తోసేయమని సంజ్ఞ చేశాడు. ఆ సమయంలో ఆయన చేతి నుండి ఒక ఉంగరం తలతలా మెరుస్తూ నీటిలో పడిపోయింది. దాన్ని ఎవరూ గమనించలేదు. సరంగు గోతాన్ని నీటిలోకి తోసేశాడు. సున్నపురాయికి నీరు తగులుతూనే బుడగలు వెచ్చని ఆవిరి బయలుదేరింది. అక్కడ దివిలో ఆబూసీరు పొద్దెక్కేదాకా వల వేసి చేపలు పట్టాడు. చాలా చేపలు దొరికాయి. అతనికి బాగా ఆకలి వేస్తున్నది. అందుచేత ఒక చేపను కాల్చుకు తిని బయలుదేరదామనే ఉద్దేశంతో అతను ఒక పెద్ద చేపను తీసి కత్తితో కోశాడు. మరుక్షణం దాని పొట్టలో ఏదో తలతల్లాడింది. తీసి చూస్తే రాజుగారి ముద్రిక. ఆ ముద్రిక ఈ చేపల్లోనికి ఎట్లా వచ్చిందో, ఆ చేప తన వలలో ఎట్లా పడిందో, అన్ని చేపల్లోనూ దాన్నే తానెందుకు కోయవలసి వచ్చిందో ఆబూసీరుకు అర్థం చేసుకోలేక అంతా అల్లా నిర్దేశం అనుకున్నాడు. అతను సరంగ్ ఇంటికి వెళ్ళి అతడికి ఈ రాజముద్రకు చూపించి, ఇది లేనందువల్ల రాజుగారికి చాలా ఇబ్బంది కలుగుతుంది కనుక దీన్ని ఇప్పుడే తీసుకుపోయి రాజుగారికి అప్పచెప్పుతాను అన్నాడు. సరంగ్ భయపడ్డాడు. కానీ ఆబూసీరు అల్లా అనుగ్రహం ఉన్నంతకాలం భయపడవలసిన అవసరమే లేదు. నా వల్ల జరిగిన ద్రోహం ఏమిటో ఈసారైనా రాజుగారిని అడిగి తెలుసుకుంటాను అన్నాడు. ఆబూసీరును చూడగానే రాజు నిర్ఘాంతపోయి, ఆ సంచిలో నుంచి ఎట్లా బతికి తప్పించుకున్నావు అన్నాడు. ఆబూసీరు జరిగిందంతా చెప్పి ముద్రిక తీసి రాజుగారికి ఇచ్చాడు. నిన్ను చూస్తే మంచివాడిలాగా రాజభక్తి కలవాడిగా కనిపిస్తావు. నన్ను చంపటానికి ఎందుకు యత్నించావు అని అడిగాడు రాజు ఆశ్చర్యపోతూ. తమకెవరో నా మీద చాడీలు చెప్పి ఉంటారు. నేను అటువంటి ద్రోహం ఎన్నడూ తలపెట్టలేదు అన్నాడు ఆబూసీరు. ఎవరో కాదు, కలంకారి వర్తకుడు ఆబూకీర్ స్వయంగా చెప్పాడు. నీ భార్యాబిడ్డలను ఎవరో సుల్తాన్ బందీ చేసి ఉంచాడట. వారిని విడిపించుకునేందుకు నాకు విషపు నలుగు పెట్టి నిశ్చయించావట. నువ్వు తెచ్చిన నలుగు నేను వాసన చూశాను. అది ఉల్లి పాషాణం వాసన అన్నాడు రాజు.
ఆబూసీరు కళ్ళు పెద్దవి చేసి కొంతసేపు ఆశ్చర్యంగా చూసి చివరకు ఈ ఆబూకీరుకు నేను చేతనైన సహాయం చేశాను కానీ ఎన్నడూ అపకారం చేయలేదు. అతను నా డబ్బు హరించాడు, నన్ను అకారణంగా కొట్టాడు, ఇప్పుడు నన్ను చంపించడానికే ఎత్తివేశాడు. అతను ఎంతో ఆప్తుడల్లే స్నానశాలకు వచ్చి అన్ని ఏర్పాట్లు మెచ్చుకుని ఉల్లి పాషాణం నలుగు లేకపోవడం ఒక్కటే లోపమని నాతో చెప్పి వెంటనే మీ దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని చంపబోతున్నానని ఫిర్యాదు చేశాడు. అటువంటి మిత్రద్రోహిని ఏమనాలి అన్నాడు. అయితే ఇంతకు ఆ నలుగు విషయం కాదా అన్నాడు రాజు. అది అపకారం ఏమీ చేయదు, మా దేశంలో అందరూ వాడతారు. నేనే మర్చిపోయాను, అతను జ్ఞాపకం చేశాక గుర్తుకు వచ్చింది అన్నాడు ఆబూసీరు. నీకు అతను చేసిన ద్రోహాలన్నింటినీ వివరంగా చెప్పు, శిక్షిస్తాను అన్నాడు రాజు. ఆబూసీరు తమ కథ యావత్తు ఆమూలగ్రంగా రాజుకు వివరించాడు. అంతా విని రాజు సరాయిలో ఉండే నౌకరును ఆబూకీరు దగ్గర పనిచేసే నౌకర్లను పంపించాడు. సరాయి నౌకరు ఆబూసీరును గుర్తించి అతను జ్వరంతో ఒళ్ళు తెలియకుండా పడి ఉన్న సమయంలో అతని స్నేహితుడు డబ్బంతా తీసుకుని పారిపోయిన వృత్తాంతం చెప్పాడు. ఆబూకీరు నౌకర్లు కూడా ఆబూసీరును గుర్తించి తమ యజమాని అతన్ని కొట్టిన వృత్తాంతం చెప్పారు. ఆబూకీరును పెడరెక్కలు విడిచిపెట్టి పట్టుకురమ్మని రాజు భటులను పంపించాడు. వారు త్వరలోనే ఆబూకీరును పట్టి తెచ్చారు. సరాయి నౌకరు అతను గుర్తించి ఈ బాబుగారే పగలు రాత్రి పడుకుని నిద్రపోయేవారు, వేళకు మాత్రం ఇంత తినేవారు. ఆఖరకు ఆ మానవుడు ఒళ్ళు తెలియకుండా పడి ఉండగా డబ్బంతా కాజేసి ఎక్కడికో పారిపోయాడు. ఎంత గొప్ప ధర్మాత్ముడు అన్నాడు హేళనగా. ఆబూసీరు చెప్పినది అక్షరాలా రుజువైంది. ఆబూకీరు చేసిన మిత్రద్రోహం కూడా రుజువైనది. ఈ మిత్రద్రోహిని ఊరంతా ఊరేగించి సున్నపురాల గోతంలో కట్టి సముద్రంలో పారేయండి అని ఉత్తర్విచ్చాడు రాజు. అతన్ని క్షమించమని ఆబూసీరు రాజును బతిమలాడాడు కానీ రాజు వినలేదు. నీవు వాడు చేసిన ద్రోహాన్ని నువ్వు క్షమించినా నాకు చేసిన ద్రోహాన్ని నేను క్షమించును అన్నాడు రాజు. రాజాజ్ఞ ప్రకారం ఆబూకీరును సున్నపురాలతో సహా గోతంలో కట్టి సముద్రంలోను తోసేశారు. అతను సున్నములో ఉడికి భయంకరమైన చావు చచ్చాడు. తర్వాత రాజు ఆబూసీరును పిలిచి ఏం కావాలో కోరుకోమన్నాడు. ప్రభువువారు నన్ను నా దేశానికి పంపించి వేయండి, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావటం లేదు అన్నాడు ఆబూసీరు. రాజు అతనికి అంతులేని నగలు బహుమతులు ఇచ్చి పడవలో అలెగ్జాండ్రియాకు ప్రయాణం కట్టించాడు. ఆబూసీరు పడవలో పోతూ ఉండగా నీటి మీద తేలుతూ ఒక గోతం కనిపించింది. దాన్ని ఆబూసీరు పడవలోనికి లాగించి విప్పి చూసేసరికి అందులో ఆబూకీర్ శవం ఉన్నది. ఆ శవాన్ని ఆబూసీరు తన వెంట అలెగ్జాండర్కు తీసుకుపోయి అక్కడ దాన్ని సమాధి చేయించి దానిపై ఒక చక్కని గోరి కట్టించాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.